అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను ఎక్స్టెన్సర్ టీనోసైనోవైటిస్ అనే ఒక ఆర్థోపెడిక్ ప్రాబ్లం గురించి చెప్తున్నాను. ఈ ఎక్స్టెన్సర్ టీనోసైనోవైటిస్ అంటే ఏమిటి అసలు? ఎక్స్టెన్సర్ టీనోసైనోవైటిస్ అంటే మనకి ఈ చేతి వెనుక భాగంలో ఉన్న టెండాన్స్, ఈ చేతి టెండాన్స్ అంటే ఈ వేళ్ళు కదలికలు రావడానికి ఉపయోగపడే వాటిని టెండాన్స్ అంటారు. సో ఈ టెండాన్స్ చుట్టూ ఒక సంచి లాంటి పొర ఉంటుంది, అది షీత్ అంటాము, టెండాన్ షీత్. సో ఆ టెండాన్ చుట్టూ ఉన్న టెండాన్ షీత్ లో వాపు వచ్చినప్పుడు మనం ఎక్స్టెన్సర్ టీనోసైనోవైటిస్ అంటాము. సో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం లక్షణాలు ఉంటాయి, వీళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఎక్కువగా వాపు రావడం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పేషెంట్ కి మనకి ఇక్కడ వాపు కనబడుతుంది. ఇక్కడ మీరు ఈ వాపు అనేది చూడొచ్చు. వేళ్ళు ఆడించండి. ఈ వేళ్ళు ఆడిస్తున్నప్పుడు తనకి నొప్పిగా ఉంది. సో నొప్పి రావడము, వేలు కంప్లీట్ గా పైకి రాకపోవడము, ఈ వాపు అనేది ఎక్కువగా ఉండడము, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుంది. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది చుట్టూ ఎర్రగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయండి. సో దీనికి కారణాలు ఏంటి? ఒకటి ఏంటి అంటే ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ఇన్ఫెక్షన్ అంటే ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి దాని వల్ల రావచ్చు. ఇంకొకటి ఎక్కువగా పని చేసే వాళ్ళలో, ఈ చేతి వేళ్లతో ఎక్కువగా పని చేసే వాళ్ళలో, మన ఇప్పుడు కుట్టు మిషన్ లో కుట్టే వాళ్ళలో కానీ టైపింగ్ చేసే వాళ్ళలో, ఇలాంటి వాటిలలో, లేకుంటే ఎక్కువగా మొబైల్ చూసే వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. ఇంకొక కారణం ఏంటంటే ఈ కీళ్ళవాతం, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం కదా, కీళ్ళవాతం ఉండడము, లేకుంటే షుగర్ ఉన్న పేషెంట్స్ లో. సో ఇలాంటి జబ్బులలో ఈ ప్రాబ్లం రావచ్చు. అండ్ దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి? డయాగ్నోస్ ఎలా అంటే ఇప్పుడు డాక్టర్ గారు డైరెక్ట్ చేతిని పరిశీలించి చూస్తారు. దాని వలన మనకి కొంచెం ఐడియా వస్తుంది. తర్వాత కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం అల్ట్రాసోనోగ్రఫీ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేస్తాము. సో ఎంఆర్ఐ అల్ట్రాసోనోగ్రఫీ చేసినప్పుడు ఆ లోపల వాపు ఉన్నదా, ఇన్ఫెక్షన్ అన్నది మనకి తెలిసిపోతుంది. సో ఇది వచ్చినప్పుడు దీన్ని ట్రీట్మెంట్ ఏముంటుంది? ట్రీట్మెంట్ ఏంటంటే మొదటి దశలో ఎలా ఉంటుందంటే రెస్ట్ ఇవ్వడము చేతికి. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ తగ్గ యాంటీబయాటిక్స్ వాడడము, కీళ్ళవాతం ఉంటే కీళ్ళవాతం దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడడము, అతిగా ఉపయోగిస్తుంటే ఆ పనికి రెస్ట్ ఇవ్వడం కొన్ని రోజులు. కొన్నిసార్లు స్ప్లింట్స్ ఉంటాయి, ఏంటంటే మన మూమెంట్స్ సపోర్ట్ గా స్ప్లింట్స్ వేస్తాము చేతి బైవా. సో ఆ స్ప్లింట్స్ వేసి పెట్టుకోవడము, ఐస్ ప్యాక్స్ అప్లికేషన్ చేయడము, కొన్నిసార్లు మనం అక్కడ లోకల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా అవ్వనప్పుడు అలాగే నొప్పి ఫిజియోథెరపీ చేసాము, ఐస్ ప్యాక్స్ పెట్టారు, ఇలా రెస్ట్ ఇచ్చారు, బట్ మందులు వాడారు, అన్ని అప్పటికి తగ్గనప్పుడు మనం నెక్స్ట్ దశలో ఏంటంటే సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీలో మనం ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అది తీసేయడము, అండ్ ఆ పొరలాగా ఏదైతే వాపు వచ్చిందో ఆ వాపు తీసేయడం. సో ఇలా తగ్గని పేషెంట్స్ తో ఇవన్నీ చేసా కూడా తగ్గని వాళ్ళను మనం సర్జరీకి వెళ్తాము. సో సర్జరీ చేశాక ఎన్ని రోజులు అవుతుంది రికవరీ కంటే ఒక 2 to 6 weeks పడవచ్చు. అండ్ ఇప్పుడు ఇది ఇలాంటివి రాకుండా ఉండాలంటే నివారణ ఏం చేయాలి అంటే ఎక్కువగా పనిచేసే వాళ్ళలో, వేళ్లతో ఎక్కువగా మూవ్మెంట్ చేసే వాళ్ళలో మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం ఒకటి, ఈ కీళ్ళవాతము షుగర్ ఉన్న పేషెంట్స్ లో అవి కంట్రోల్ చేసుకోవడం ఒకటి, అండ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా చిన్న దెబ్బలు తగిలినా నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి, వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపెట్టుకోవడం. సో ఇలాంటివి చేసినప్పుడు మనము వాటిని నివారణగా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.